గ్రామ సచివాలయాలు పంచాయతీ వ్యవస్థతో అనుసంధానం. ఇది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటి మొన్న హేతుబద్ధీకరణ పేరుతో ఆల్రెడీ చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు సచివాలయాల హేతుబద్ధీకరణ. బట్ ఆ విషయం మీదన పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, కొత్త పిలుపునిచ్చారు. అంటే ఆయనతో మరి కూర్చుని చర్చించి డెసిషన్ తీసుకోలేదో ఏంటో తెలియదు. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకి కొత్త రూపిద్దామని ప్రకటించారు. ఆదాయ ప్రాతిపదికతో పాటు జనాభా ప్రాతిపదికను జోడించి కొత్త గ్రేడ్లు ఇవ్వమని ఆదేశించారు. గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయించాలన్నారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందితో సమన్వయం అవసరమన్నారు. అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకుని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించమని సూచించారు. సిబ్బంది నియామక విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా గ్రామ పంచాయతీల సేవలు నిరంతరాయంగా ప్రజలకు ఉండాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఈ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మొన్ననే రేషనలైజేషన్ పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఈ ఆదేశాలు అన్నటువంటిది సరికొత్తగా కోరుకుంటున్నటువంటి విధానం. మరి ఇది ఏం చేస్తారన్నది చూడాలి.